వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల హడావిడి మొదలు కానుందా? ఇప్పటికే స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావనతో హాట్ గా సాగుతున్న రాజకీయాలు ఇప్పుడు ఉప ఎన్నికల చర్చతో ఆ వేడి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఉప ఎన్నికల ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? దానికి కూడా ఒక కారణం ఉంది. మరి నిజంగానే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా? ఒకవేళ వచ్చే పరిస్థితి ఉంటే నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణలో ఏకంగా 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అందుకు కారణం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. వారంతా ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంతో వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ గతేడాది నవంబర్లో హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గులాబీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత కొన్నాళ్లుగా ఈ అంశాన్ని హోల్డ్లో ఉంచుతూ వచ్చిన అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఆసక్తికర తీర్పునిచ్చింది. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో వారం రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని హుకుం జారీ చేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. దీంతో ఈ వారం రోజుల్లోగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో వారి తీరును తప్పుబడుతూ గులాబీ నేతలు కోర్టు మెట్లు ఎక్కారు. గత కొన్నాళ్లుగా ఈ అంశం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యేలను చేర్చుకుందని గులాబీ పార్టీ కాస్త గట్టిగానే రియాక్ట్ అవుతూ వచ్చింది. ఆ అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో స్పీకర్ స్పందించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. ఒకవేళ పార్టీ మారినా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సి వస్తే ఎంతమందిని ఆ జాబితాలో చేర్చుతారనేది కూడా ఆసక్తి రేపుతున్న ప్రశ్నే. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మరి వీరందరినీ అనర్హులుగా ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వాటిలో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పోయిన చోటే వెతుక్కునే రీతిలో బీఆర్ఎస్ పార్టీ బైపోల్ తో బలంగా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అధికార కాంగ్రెస్ కు గడ్డుకాలం నడుస్తోంది. రేవంత్ సర్కార్ వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నికలు వస్తే హస్తం పార్టీ గట్టిగా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. మరి నిజంగానే బైపోల్ వచ్చే అవకాశం ఉందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.